వెల్కమ్ టు జీవీ న్యూస్. ఆధ్యాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంపై ఆగ్రహావేశాలు వెల్లివిరిశాయి. కర్నూలులో జరిగిన అవగాహన కార్యక్రమంలో నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపకురాలు మంజుల ఈ విషయాలను వెల్లడించారు. కర్నూలులో బ్రహ్మకుమారి మీరా, మహిళా రాధాకృష్ణలు ఆధ్యాత్మిక బోధనల పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని, కుట్టు మిషన్లు నేర్పిస్తామని చెప్పి వారిని బంధించి లైంగికంగా వేధిస్తున్నారని మంజుల ఆరోపించారు. మహిళలను ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని, కుటుంబాలను విచ్ఛిన్నం చేసే విధంగా ఈ ఆధ్యాత్మిక ముసుగులో మోసం చేస్తున్నారని అన్నారు. బాధితుల ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మంజుల వెల్లడించారు. సో వాళ్ళ సెంటర్లో వాళ్ళు ఏం చేస్తారంటే శివుడి భోగం చెప్పి ప్రసాదం అని చెప్పి ఆ ప్రసాదంలో విషం పెట్టి చంపాలని చెప్పి ఆ రోజుల్లో స్కెచ్ చేశారు. అది నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను. పెట్టిన తర్వాత కేసు కోర్టుకు వచ్చింది. దాన్ని కూడా ఫాల్స్ అన్నారు. ప్రొటెస్ట్ పిటిషన్ వేసి నిలబెట్టారు. దాన్ని ఆ తర్వాత వాళ్ళు కోర్టు నుంచి నోటీస్ వస్తే కూడా తాడిపత్రి సెంటర్కి తీసుకోకపోతే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. రుజువుగా అరెస్ట్ వారెంట్ చూపిస్తున్నారు. సో ఈ మోక్షానికి సంస్థ వాళ్ళ మీద ఇండియా మొత్తంలో చాలా కేసులు ఉన్నాయి. సంస్థ పెద్దదైపోయింది. పొలిటికల్ ఏదైతే తాడిపత్రిని మీకు ఎగ్జాంపుల్గా తీసుకుని చూపిస్తున్నా కానీ ఇంచుమించు ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. కేసులు పెట్టినా కానీ కేసులు ముందుకు పోవట్లేదు. సో ఆ తాడిపత్రి సెంటర్ ఇష్యూ చేసి అరెస్ట్ వారెంట్ని బెయిల్ తీసుకొని వెళ్ళారు. సో మా తర్వాతకి కాంప్రమైజ్ చేయమని ఇప్పుడు వాళ్ళు సీపర్సెల్స్ మాది మోక్షానికి వాళ్ళు ఈ కేసు విత్డ్రా చేయమని చెప్పొచ్చు. అంటే ఈ రోజు ఇలాంటి పొలిటికల్కి అగెన్స్ట్గా కేసులు పెడితే మర్డర్లు జరిగిపోవాలి అని చెప్పి సో మొట్టమొదటిసారి మోక్షాన్ని వాళ్ళు సెటిల్మెంట్ వ్యాపారాలు చేస్తారు అన్న విషయం అప్పుడు తెలిసింది నాకు. ఎందుకంటే ఇది ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇండియాకి ఒక పొలిటీషియన్ కి మధ్య జరిగిన బ్యాంక్ లోన్ల రికవరీ విషయంలో జరిగిన సమస్య. ఒక ఆధ్యాత్మిక సంస్థ మోక్షానికి సంబంధం లేని విషయం. సంబంధం లేని విషయాల్లో ఎందుకు కలగలుస్తున్నారు అంటే ఇక్కడ పొలిటికల్కి ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్ని కలిసే ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఒకవైపు పబ్లిక్ తిరుగుబాటు, పబ్లిక్ పోలీసు, పొలిటికల్, జ్యుడిషియరీ, మోక్షాన్ని ఇన్ని సంస్థలు ఒకవైపు ఉన్నప్పుడు ఒక సామాన్య వ్యక్తులు ఎలా బతుకుతారు? ఏ వ్యవస్థ ఈరోజు మనల్ని కాపాడుతుంది అనంటే ఒక అంతర్గత వ్యవస్థే కాపాడుతుంది, మనలో ఉన్న ఆత్మశక్తే కాపాడుతుంది. సో ఈ రోజు మన నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ద్వారా భగవద్గీత ఏదైతే అంతర్గత యుద్ధం అన్నారో ఈ రోజు భయపెడుతున్నారు, చంపేస్తామంటున్నారు, లారీలు గుర్తేస్తాయి అంటున్నారు. సో ఈ రకంగా భయపెట్టిన ప్రలోభాలకు లోన్ చేసినా కానీ ఎప్పుడైతే మన అంతర్గత శక్తి ద్వారా నిలబడతామో ఆ అంతర్గత శక్తి ఎలా వస్తుంది అనేది భగవద్గీతలో చెప్తారు. దానికి నేనే రుజువు. సో ఆ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అనేది ఈ రోజు మేము అందరికీ వివరిస్తూ ఉంటాం. అందుకు ఆమెను అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ కూడా కర్నూలు జిల్లాలో ఇప్పుడే ఈ సంఘటన మా దృష్టికి రావడం జరిగింది సోదరి వలన. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ ఎక్కడైనా కూడా బ్రహ్మకుమారిస్ వల్ల మహిళలు వేధింపబడినా కూడా, మహిళల మీద దాడులు జరిగినా కూడా ఖచ్చితంగా వాటిని వెలుగులోకి తీసుకొచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఏదైతే దేవదాసి వ్యవస్థకు లేకపోతే జోగిని వ్యవస్థ మన ఆదోనిలో ఎక్కువగా ఉంది, జోగిని వ్యవస్థ, అలాగే దేవదాసి వ్యవస్థ కూడా అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో ఉంటుంది. ఈ వీటి మీద పోరాడుతూ ఉంటే ఒక పక్క ఆధ్యాత్మిక సంస్థలలో మళ్ళీ మహిళలను దేవుడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ దేవుడి పేరు మీద ఈరోజు మహిళల్ని లైంగికంగా వాడుకోవడం, లైంగికంగా వాళ్ళను వేధించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేస్తా ఉన్నాం. దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ లైంగిక దాడులను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మంజుల గారు చేసేటువంటి పోరాటానికి
మహిళల ఐక్య వేదిక తరపున సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పట్నం రాజేశ్వరి, SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు. అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబూ రాజస్థాన్ లో ఉంది. 9,000 సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో కరెక్ట్ గా బోర్డులో ఎవరున్నారన్న విషయం అయితే తెలియదు. మరి 9,000 సెంటర్స్ మొత్తం దేశ విదేశాల్లో ఉన్నాయి, ఇండియా అవుట్ సైడ్ అబ్రాడ్ కూడా. సో హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబూ రాజస్థాన్ లో ఉంది. యాక్చువల్ గా ఇతను ఓం శాంతిలో సరెండర్ బ్రదర్, ఏదైతే శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తారో మగవాళ్ళని చేస్తారు కానీ తక్కువ. సో వీళ్ళు ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకువెళ్ళాలి. సంస్థ ఆ పనికే రిజిస్టర్ అయింది. యాక్చువల్ గా ప్రజాపిత బ్రహ్మ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడానికే ఉంది తప్పితే ఈ మిగిలిన అన్ని మీరు అది తినొద్దు ఇది తినొద్దు, తల్లి అపవిత్రురాలు. సో ఎట్లా అంటే తల్లి అపవిత్రురాలని చెప్పేసి అంటే విడదీసేశారు కుటుంబమే. అంటే చాప కింద నీరులాగా మన కుటుంబాల మధ్యలోకి వచ్చేసింది విషయం. అంటే మోడస్ ఆపరెండి ఇదే జరుగుతోంది. సో మేమేంటంటే అన్ని చోట్ల వెళ్తాం. ఈరోజు కర్నూలు ఇన్ఛార్జ్ ఏమంటారు ఏరియాని, స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది చూసారు, అది గాంధీనగర్ సైడ్. ఆ సెంటర్ కి తనని వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడాను. మా నోటీస్ కి వచ్చింది, తీసేసాం సంస్థ నుంచి అని చెప్పి నాకు పేపర్ కట్టింగ్స్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్ లో పెట్టాను అది. సో తను అక్కడే ఉన్నాను. అంటే ఇంతవరకు కేసు బుక్ అవ్వలేదు, ఎవరికి తెలియలేదు ఆ విషయము. సో ఇంకా దొరకనంత సేపు ప్లస్ ఇక్కడ బాధితులు మహిళలు కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినప్పుడు కాపురాలు కూలిపోతాయని, పెళ్లిళ్ళు అవ్వదని చెప్పి చాలా మంది బయటికి రారు. సో అప్పుడు ఇంకా మనము ముందుకు రావాలి. సో ఈ రోజు మీ అందరి మీద నమ్మకంతో ఆడవాళ్ళు సురక్షితంగా ఉండడానికి సహకరిస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో వచ్చాను నేను. అంతే. అంటే వీళ్ళకి వేరే వింగ్స్ కూడా ఉన్నాయి కానీ మెయిన్ మన ప్రజల్లోకి వచ్చింది మాత్రము వీళ్ళు ప్రజాపిత బ్రహ్మకుమారిస్ అనే వస్తారు. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని వస్తారు. సో మనం ఈ రోజు వెళ్ళి వాళ్ళని అడిగాం అనుకోండి, ఇది మా వ్యక్తిగత జీవితం అంటారు. సో మేమేమంటారు, వ్యక్తిగతం ఎలా అవుతుంది? నువ్వు ఈ రోజు మా ఇళ్ల మధ్యలో వచ్చి బోర్డు పెట్టావు, తర్వాత 12 జ్యోతిర్లింగాలు అని చెప్పేసి లింగాలు పెడుతున్నారు, తర్వాత కార్తీక మాసంలోనూ పబ్లిక్ లోకి వస్తున్నారు, రాఖీ పండగ అని చెప్పేసి అందరికి రాఖీలు కడుతున్నారు. ఈ రోజు మీరు ప్రజల్లోకి వచ్చేసి మీకు ఉచితంగా మేము రాజయోగం నేర్పితే మీరు ప్రజల్లోకి వచ్చినాకనే మీరు చెప్తేనే మేము వచ్చాం. ఆ వచ్చిన తర్వాత మీరు ఈ పద్ధతులన్నీ పాటించేసి ఇది మా వ్యక్తిగతం అంటే ఎలా అవుతుంది? అలాంటప్పుడు ప్రజల్లోకి రావద్దు. మన ఇళ్లలో మనం వాళ్ళు కూర్చుంటే అసలు ఎవరు వచ్చి మోసపోరు కదా. ఈ రోజు వచ్చి రండి అని చెప్పి పిలిచి ఆ తర్వాత ఇన్ని మైండ్ ని దెబ్బ కొట్టే పద్ధతులు అన్ని వాడేసిన తర్వాత మేమేం చేసాము, వాళ్ళే వచ్చారు అంటున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళు వస్తున్నారు.